హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే పుదీనా రైస్ చేశాను. ఈ పుదీనా రైస్ వీడియో చూసి నా కూతురు అయితే ఖచ్చితంగా అడుగుతుంది, ఏమ్మా మీరు ఒకటే పుదీనా రైస్ చేసుకొని తింటున్నారా అని అడుగుతుంది. మా ఇంట్లో వాళ్ళందరూ నాకు ఒక పేరు పెట్టారండి, నీకు ఇంకేం పని బాట లేదు మే, ఎంతసేపు అయినా పుదీనా రైసు, దొండకాయ రైసు, బెండకాయ రైస్ ఇదే పని, ఇంకొన్ని రోజులు పోతే కాకరకాయ రైస్ కూడా చేస్తామంటది మా ప్రియ అయితే. మా ఇంట్లో వాళ్ళు అంటారు, నీకు ఇంకూర చేసే బాధ తప్పిపోద్దని పుదీనా రైసులు, మసాలా అన్నము, వెజిటేబుల్ రైస్లు ఇట్లాంటి ఈజీగా ఉంటాయని చేస్తావు అని అంటారు. ఈజీ అని కాదండి, పిల్లలు ఏది ఇష్టంగా తింటే అది చేయాలి కదా, అందుకనైతే నేను ఇలా చేస్తాను. మా పాపకి పుదీనా రైస్ చాలా ఇష్టము. మామూలుగా క్యారీ మనం ఎప్పుడైనా పెట్టించినప్పుడు కూడా మా ఫ్రెండ్స్కి కూడా పెట్టి అంటది. వాళ్ళ స్కూల్లో అయితే నా వంటలకైతే కొంచెం ఎక్కువ ఫ్యాన్సే ఉన్నారు. బాగా చేస్తుంది మీ అమ్మ. మా ఇంట్లో అయితే ఎప్పుడో ఒకసారి బిర్యానీలు అవి చేయమంటే చేస్తారు, పెళ్ళిళ్ళకో లేదంటే పుట్టినరోజులకో ఫంక్షన్స్కి చేస్తారు. మీ అమ్మ ఎప్పుడు వెజిటేబుల్ బిర్యానీలు అవన్నీ భలే ఈజీగా చేస్తుంటుంది మీ అమ్మని. వాళ్ళకి తెలియదు, టైం సేవ్ అవుతుంది, టేస్ట్గా పిల్లకాయలు కొంచెం తినేది కొంచెం ఎక్కువ తింటారు అనేసి నేను ఈ విధంగా చేస్తాను. మా ఇంట్లో అయితే ఇలాగా రైస్లు అంటే చాలా ఇష్టము. ఈ విధంగా అయితే పుదీనా రైస్ చేశానండి. ఇప్పుడు మనం పుదీనా రైస్ చేసినాక మనం కొంతమంది అయితే ఆకులతో అలాగే వేసి చేస్తారు, నేనైతే పేస్ట్ చేసి చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ టైం బాస్మతి రైస్ అయితే చేశాను. నానా పుదీనా రైస్ ఎలా ఉందో తిని చెప్పు నానా.